నేనెంత ఉన్నత స్థాయికి వెళ్ళినా ఈ వదినకి మరిదినే, ఎప్పటికీ మీ రామ్నే. చాలు రామ్, నువ్విచ్చిన ఈ మాటతో నాకు చాలా బలం వచ్చింది. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా నువ్వున్నావన్న నమ్మకంతో ధైర్యంగా ఎదుర్కొంటాను. మా పెద్దమ్మాయి గారు ఇందాక చాలా టెన్షన్ పడ్డారు రామ్ గారు. ఎందుకంటే చిన్నమ్మాయి గారిని మీరే పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశ పెట్టుకున్నారు. మీరేమో మాట్లాడకపోయేసరికి మీరు మాకు దగ్గరేమో అన్నంతగా బాధపడ్డారు. మీ టెన్షన్ని అర్థం చేసుకోగలను వదినా, మీరేం భయపడకండి. ఈ రామ్ మాట తప్పుడు. ఈ ఇంటికి చిన్నల్లుండి నేనే. చాలా థ్యాంక్స్ రామ్. ఏదేమైనా అల్లుడు, నువ్వు ఉన్న ఈ కొద్దిసేపు అన్నీ మర్చిపోయి హాయిగా ఉన్నామయ్యా. నువ్వు చేసిన వంట కడుపు నింపితే నీ మాటలు గుండె నిండా సంతోషాన్ని నింపాయి. నువ్వెప్పుడు మాతోనే ఉంటే బాధనే తెలియకుండా ఈ సంతోషం సరదా జీవితాంతం మాతోనే ఉంటాయనిపిస్తుంది. భలేవారు మామయ్య గారు, మీతో ఉండక నేనెక్కడికి వెళ్తాను? ఈ ఇంటికి కొడుకునైనా అల్లుడినైనా నేనే. అవసరమైతే నేను ఎన్ని బాధలైనా పడి మీ అందరినీ సంతోషంగా ఉంచుతాను. ఓకే వదినా, ఆఫీస్లో అందరు నా కోసం ఎదురు చూస్తుంటారు. వెళ్ళొస్తాను. సరే, బాయ్. మామయ్య గారు వస్తాను. మంచిదాలుడు. బాయ్ మంగా. బాయ్ అండి. బాయ్ జాను. బాయ్. రామ్, థ్యాంక్స్ రామ్. ఏంటి జాను, ఈరోజు వదినా నువ్వు కలిసి పోటీలు పడి మరి సారీలు థ్యాంక్స్లు చెప్పి నన్ను పరాయివాణి చేస్తున్నారు? అలాంటిదేం లేదు రామ్, నువ్వెప్పుడూ అలా అనుకోవద్దు. ఈరోజు నువ్వు మా అక్కకి ఇచ్చిన ధైర్యం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో నేను కానీ నాన్నగారు కానీ టెన్షన్ పడితే మా అక్కే ధైర్యం చెప్పేది. మా ఇద్దరిలో ఎవరు బాధపడినా అక్కే ఓదారుస్తుంది. అలాంటి అక్క బాధపడినా టెన్షన్ పడినా మేము ధైర్యం చెప్పలేం. కానీ నువ్వు ధైర్యం చెప్పి మా అక్కకి సపోర్ట్గా నిలబడ్డావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రామ్. రామ్, ఒక్క నిమిషం. కంగ్రాచులేషన్స్. ఎవరండి మీరు? అదేంటి రామ్? చెప్పండి, ఎవరు మీరు? నీ మరదలు జానకిని. మరదలుగా కంగ్రాట్స్ చెప్పాలనుకుంటే నేను ఛార్జ్ తీసుకుని 1 వీక్ అయింది. అప్పుడే ఆఫీస్కి వచ్చి చెప్పాలి. కనీసం వదిన వాళ్ళతో వచ్చి థ్యాంక్స్ చెప్పాల్సింది. మరదలని మాటల్లో చెప్పడం కాదండి, చేతల్లో చూపించాలి. ఓకే, మీరు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ రఘురామ్ గారు కదా? ఆడవాళ్ళని కాపాడే గొప్ప బాధ్యత తీసుకున్నారు. అందుకే ఒక ఆడపిల్లగా విషెస్ చెప్తున్నాను. అలా అయితే థ్యాంక్స్. అరే, వెళ్ళిపోతారేంటి రామ్? ఓ అభిమానిగా విషెస్ చెప్పావు, నేను థ్యాంక్స్ చెప్పాను. ఇంకేం చేయాలి? అందుకే వెళ్ళిపోతున్నాను. కనీసం చెయ్యి కలిపి సెకండ్ ఇవ్వచ్చు కదా? ఈ ప్రపంచంలో నేను చెయ్యి కలిపేది నా మరదలతో మాత్రమే. ఆహా, ఇక నుండి మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అవుతారు. అభినందించడానికి చెయ్యి కలిపితే అప్పుడేం చేస్తారు? 2 చేతులు జోడించి దండం పెట్టి థ్యాంక్స్ చెప్తాను, అంతే తప్ప ఈ చెయ్యి మాత్రం ఇవ్వను. చెప్పాను కదా, ఈ చెయ్యి కలిపేది
ఓన్లీ నా మరదలతో. ఈ చెయ్యి పట్టుకునేది కూడా నా మరదలు చెయ్యినే. నా మరదలంటే నాకు అంత ఇష్టం. తన కోసం ఏమైనా చేస్తాను. ఐ లవ్ హర్. చెప్పింది క్లియర్గా అర్థమైంది కదా?